వరుస దొంగతనాలు చేస్తున్న ఈ దొంగలను నిజామాబాద్ పోలీసులు ఎట్టకేలకు పట్టేసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే మహిళల్నే టార్గెట్ చేసుకొని ఆటోలో వెళ్తుంటే వెనకాల బండి మీద ఫాలో చేసి మరీ మెడలుంచి చైన్లు లాగేస్తారట ఈ కేటుగాళ్ళు. అట్లా వీళ్ళు ఆర్మూర్ ఏరియాలో 2, ముప్కల్లో 1, సారంగపూర్ మండలంలో 2, బైంసా మండలంలో 1, మెట్పల్లి జాక్రన్పల్లిలో గొలుసు దొంగతనం చేసి ఊడాయించారు. ఇక ఏముంది, వరుస దొంగతనాలు చేస్తుండడంతో వీరి మీద నిఘా ఎక్కువైంది. పోలీసులు దర్యాప్తు మొదలెట్టిండ్రు. ఇక గురువారం పేర్కిట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ దొంగలు ఎట్టకేలకు పట్టుబడ్డారు. ఇక వీళ్ళు ఎట్లా దొరికిండ్రు, వీరి కథ ఏంది అన్నది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇక వీళ్ళ వద్ద నుండి దాదాపు 12 తులాల బంగారాభరణాలు, 2 బైకులు, 1 ట్రాక్టర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మొత్తం 7 ఉంటే అరెస్టు చేయక మరో 2 పరారులో ఉన్నట్లు నిజామాబాద్ సిపి మీడియాలతో చెప్పుకొచ్చారు. చెప్పలేదు నేను బస్వారెడ్డి సీగా ఉన్నప్పుడు ఓపెన్ అయిందని విషయం అప్లోడ్ చేసాడు కదా, హార్మోన్ ఏసీబీ. ఇవాళ మన ఆర్మూర్ సబ్ డివిజన్ పోలీస్ ఒక వరుస చైన్ స్నాచింగ్ చేసి ఒక గ్యాంగ్ పట్టుకుంది. 5 అక్యూస్ ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో శ్రీనివాస్ సాహెబ్ రావు పిటేవాడ్, గోరే కేశవ్ సురేష్, కుర్బాజీ బాలాజీ ఇర్లేవాడ్, రాజు అప్పాలరావు, వీళ్ళందరూ విజయ్ వీళ్ళందరూ మహారాష్ట్ర వాళ్ళు. దాంట్లో ఇంకొక అక్యూజ్ ఎల్శెట్టి శ్రీనివాస్ అని అతను నిర్మల్ జిల్లాకు సంబంధించి అతను. అంతేకాకుండా ఇంకా 2 మిస్సింగ్ అబ్స్కాండింగ్ ఉన్నారు. దాని విజయ్ అండ్ దండేవాడ్ బాబు. వాటి గురించి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రీసెంట్ గా మనం వరుసగా చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. అయితే దాని గురించి ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి వర్కౌట్ చేస్తుంటే ఇవాళ మార్నింగ్ మనకి వెహికల్ చెకింగ్ లో అనుమానాస్పదంగా కొంతమంది కనబడుతుంటే వాళ్ళని చెకింగ్ చేస్తుంటే మనకి అక్యూజ్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకుని విచారిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఒక 12 తులాల బంగారం మిగతా కనబడేసరికి డౌట్ వచ్చి విచారణ స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ 5 ఎవరైతే పట్టుకున్నారో వీళ్ళకి జల్సాలకు అలవాటు పడిపోయి వాళ్ళు యాక్చువల్లీ మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ ఉండి నిర్మల్లో మంజులానగర్ అనే జిల్లా మంజులాపూర్ అనే గ్రామంలో పనిచేస్తా ఉన్నారు రీసెంట్ గా. అయితే జల్సాలకు అలవాటు పడి ఈసీ మనీ కోసం దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. వీళ్ళ దొంగతనాలకి వీళ్ళ ఆల్రెడీ వీళ్ళ దగ్గర హోండా షైన్ బైక్ ను బుల్లెట్ బైక్ ఉంది. దాంతోపాటు ఒకసారి స్ప్లెండర్ బైక్ ను బుల్లెట్ బైక్ ఉంటే ఇంకొక దొంగతనం చేసిన హోండా షైన్ బైక్ ను వాడుకుని ఎవరైతే లేడీస్ ఆటో వెనకాల ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ మెడలోంచి గొలుసులు లాక్కోవడం వీళ్ళ యొక్క మోడస్ ఆపరండి. ఆ విధంగా మొత్తం మన ఆర్మూర్ ఏరియాలో 2, ముప్కాల్లో 1, సారంగపూర్ మండలం అక్కడ 2, బైన్సా మండలంలో 1, బట్ మెట్పల్లి జగిత్యాల జిల్లాలో అక్కడ కూడా 1, జక్రాన్పల్లి మండలంలో ఒకసారి అటెంప్ట్ చేశారు. అట్లానే ఒక ట్రాక్టర్ కూడా దొంగతనం చేశారు. తర్వాత వరుస దొంగతనాలు అయిన తర్వాత మన వెహికల్ చెకింగ్ అయినా ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ నుంచి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మహారాష్ట్రలోకి వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ మన ఏరియాలోకి రావడానికి ట్రై చేస్తుంటే మనం వెహికల్ చెకింగ్ లో పట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళ మూవ్మెంట్ కానీ వీళ్ళు పట్టుకోవడంలో మన ఆర్మూర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు, తర్వాత ఆర్మూర్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, అట్లానే ముప్కాల్ ఎస్ఐ రజనీకాంత్ గారు, తర్వాత మన క్రైమ్ టీము అందరూ కష్టపడి ఏసీపీ గారి ఆధ్వర్యంలో, వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో కంటిన్యూస్ ఎఫర్ట్ చేసి వీళ్ళు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు మనం చూడొచ్చు 12.2 తులాస్ ఆఫ్ గోల్డ్ మనం రికవర్ చేసాం. తర్వాత ట్రాక్టర్ రికవర్ చేసాం వాళ్ళ దగ్గర నుంచి. అట్లానే 2 బైక్స్ కూడా ఏవైతే దొంగతనాల కోసం వాడారో ఆ బైక్స్ కూడా రికవర్ చేసాం. ఇట్లా మొత్తం ప్రాపర్టీ వర్త్ 18 లక్షల వరకు ప్రాపర్టీని మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇట్లా ఇంత కష్టపడి మొత్తం ఈ ఆపరేషన్ అంతా కష్టపడి వీళ్ళని పట్టుకుని అక్యూజ్ని పట్టుకొని రికవర్ చేసిన అందరికీ పర్టికులర్లీ మన క్రైమ్ టీమ్ కానిస్టేబుల్స్ కానివ్వండి, మన ఇన్స్పెక్టర్లు ఇద్దరికి, ఎస్ఐలకి, తర్వాత ఏసీబీ గారికి అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. వాళ్ళకి కూడా అందరికీ రివార్డ్స్ ఇచ్చుకొని మేము సత్కరించుకుంటాం. అందరికీ మీడియా మిత్రుల ద్వారా ఒక విన్నపం, మీ ఏరియాలో ఎవరైనా అనుమానితులు